అందరికీ నమస్కారం. అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం ప్రజ్ఞా మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం. శ్రోతలకు నమస్సమాంజలి. శ్రోతలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాల్టి కథ అమరావతి కథల్లోంచి సత్యం శంకరమంచి గారు రాసిన కథ. అంతా స్వామిదే, నేనెవరిని ఇవ్వడానికి. రచన సత్యం శంకరమంచి. పఠనం చక్రావధానుల రెడ్డప్ప దవేజీ. కథ అంతా స్వామిదే, నేనెవరిని ఇవ్వడానికి. తెల్లవారితే వినాయక చవితి. పొద్దు పొడవకముందే ఊరి జనమంతా గుళ్ళోకి వచ్చి పడ్డారు పత్రి కోసుకోవడానికి. తెల్లవారుజామున 3 గంటలకే వచ్చిన ధరణికోట జనం కూడా ఇందులో ఉన్నారు. తలుపులు తీయండో అని గోల. కొందరు ప్రాకారం గోడల మీదకి ఎక్కి వాటి నుంచి మారేడు చెట్లు ఎక్కి పత్రి కోయడం మొదలుపెట్టారు. తలుపులు తీయడం ఏమిటి, హో అని జనసముద్రం గుళ్ళోకి వచ్చి పడింది. మారేడు చెట్లు, గన్నేరు చెట్లు పరపరా ఎక్కి పత్రి ఆకులు దూసేస్తున్నారు. మారేడుకాయలు గుత్తులు గుత్తులుగా తెంపేస్తున్నారు. పిల్లలు ఓ చెట్టు నుంచి మరో చెట్టుకు పాకిపోతూ ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక దళాలు కోస్తున్నారు. ప్రాకారం అంతా మారేడు దళాల సుగంధం, గన్నేరు పువ్వుల పరిమళం. 10 ఏళ్ల సాంబడికి పట్టలేనంత సంబరంగా ఉంది. కిందటి సంవత్సరం వినాయక చవితికి యజమాని ఇంట్లో వినాయక పూజ జరుగుతుంటే గుమ్మంలో నించుని చూశాడు. వాళ్ళంతా పట్టుబట్టలు కట్టుకుని దేవుడికి పూజ చేస్తూ హారతి ఇస్తుంటే తనకి పూజ చేసుకోవాలనిపించింది. కానీ ఎలా? వినాయకుడు లేడు, పువ్వులు లేవు, పత్రి లేదు. అందుకని సరాసరి గుళ్ళోకి పరిగెత్తుకొచ్చి ఎవరూ చూడకుండా గుళ్ళో వినాయకుడి పాదాల మీద 2 పూలు స్వయంగా పెట్టి మొక్కి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం ఎలాగైనా సరే తన గుడిసెలో వినాయకుడికి పూజ చేసుకోవాలని నిశ్చయించుకుని తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి పత్రి పూలు కోస్తున్నాడు. కొమ్మలు ఎరవకండిరా అని ఎవరో పిల్లల్ని అదిలిస్తున్నారు. తెల్లారేసరికి సాంబడు చాలా పత్రి కోశాడు. జమ్మాకులు, గన్నేరు మొగ్గలతో ఒడి నింపుకున్నాడు. ఒడి చాలకపోతే పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి పత్రి అంతా ఇంట్లో పీట మీద పోసి మళ్ళీ వచ్చి పున్నా పూలు కోసుకున్నాడు. తెల్లారేసరికి చెట్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్క ఆకు మిగలలేదు, ఒక్క పువ్వు మిగలలేదు. అన్ని పూలు స్వామి సేవ కోసం వెళ్ళిపోతే చెట్లు బోసిపోతున్నాయి. జనం తగ్గిపోయారు. కొందరు గడ్డి వెతుక్కుంటూ గరిక, చంద్రకాంత పూలు, రేగాకులు ఏరుకుంటుంటే వాళ్ళ వెంటే ఉండి సాంబడు కూడా ఆ పూలన్నీ సేకరించాడు. పత్తి సంపాదించడం అయితే అయ్యింది, మరి వినాయకుడు? బజారుకు పరిగెత్తుకెళ్ళి మట్టి వినాయకుడిని చేసి అమ్మే చోట ఎదురుగా కూర్చున్నాడు. జనం వరుసగా వినాయకుడి బొమ్మను కొనుక్కెళ్తుంటే మళ్ళీ అచ్చుపోసి కొత్తవి తయారు చేస్తున్నాడు రంగయ్య. ఎదురుగా కూర్చున్న సాంబడితో కాస్త సాయం చేయరా, నీకు పావలా డబ్బులు ఇస్తాను అన్నాడు రంగయ్య. దాంతో సాంబడు పనిలోకి దూకాడు. మట్టి పిసికాడు, తను అచ్చులు పోసాడు, కళ్ళు దిద్దాడు. ఎందరెందరో వినాయకుల్ని తన చేతి మీద నుంచి పూజకు వెళ్ళిపోతుంటే పొంగిపోయాడు. 11 గంటలైంది. రంగయ్యకి బేరం కూడా తగ్గిపోయింది. ఇదిగోరా నీ పావలా అని డబ్బు ఇవ్వబోయాడు రంగయ్య. డబ్బులొద్దు, నాకు వినాయకుడిని ఇవ్వండి అన్నాడు సాంబడు. ఓరి బడవా అంటూ రంగయ్య ఓ పెద్ద వినాయకుడిని చేసి ఇచ్చాడు. సాంబడి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి. ఆ వినాయకుడితో పరుగు పరుగుని ఇంటికి వచ్చి కృష్ణకెళ్ళి మళ్ళీ తలస్నానం చేసి వచ్చి పీట మీద ముగ్గులేసి వినాయకుడి పూజకు కూర్చున్నాడు. పూజ ఎలా చేయాలో తెలిసింది కాదు. ఏ పత్రి ముందు ఉంచాలో అంతకంటే అర్థం అవ్వలేదు. యజమాని ఇంట్లో మంత్రాలు వినిపిస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకుని తను పూజ మొదలెట్టాడు. అగరొత్తులు వెలిగించండి అని వినిపిస్తే ఉత్తుత్తి అగరొత్తి వెలిగించేవాడు. గన్నేరు పూలు పూజ చేయండి అంటే ఆ పూలతో పూజ. ఇలా పూజ సాగిపోయింది. పూజ ఆఖరణ కుడుములు, పాయసాలు, పళ్ళు, పలహారాలు నైవేద్యం పెట్టండి అని వినిపించింది. సాంబడికి నివేదన పెట్టడానికి ఏమీ లేదు. కళ్ళ నీళ్లు తిరిగాయి. ఎదురుగా పెద్ద వినాయకుడు పత్రిలో మునిగిపోయి నాకు నివేదన పెట్టవా అని చూస్తున్నట్టు అనిపించింది. తల్లి యజమాని ఇంట్లో గిన్నెలు అవి కడిగేసి కానీ రాదు. కుండల్లో ఏదన్నా ఉందేమో అని వెతికి వెతికి చూశాడు. ఖాళీ. దేవుడికి ఏం పెట్టాలి అని గిలగిల్లాడిపోయాడు. దేవుడికి ఆకలిస్తున్నట్టు అనిపించి సాంబడికి ఏం చేయాలో తోచక వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఏడ్చి ఏడ్చి వినాయకుడి పాదాల దగ్గర పత్తిలో తలపెట్టుకుని పడుకున్నాడు. కొంతసేపటికి తల్లి గుడిసెలోకి వస్తూ సాంబా అని పిలిస్తే ఉలిక్కిపడి లేచాడు. ఇదిగో వినాయకుడి ప్రసాదం అని యజమాని ఇంట్లో ఇచ్చిన వడపప్పు సాంబడి చేతిలో పెట్టింది. సాంబడి ముఖం విచ్చుకుంది. దేవుడికి పెట్టడానికి ఏదో దొరికింది. వినాయకుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి నీ నైవేద్యానికి దొరికింది స్వామి అంటూ ఆ వడపప్పుని వినాయకుడికి తినిపించాడు. చూస్తున్న తల్లి అంది, పిచ్చి నాన్న, స్వామి ప్రసాదం స్వామికి పెడుతున్నావా అని. కథ అంతా స్వామిదే, నేనెవడిని ఇవ్వడానికి. రచన సత్యం శంకర్ మంచి, పఠనం చక్రావతాన రెడ్డి పెద్దవేజీ.